కానీ మీకు విషయం తెలుసా, బీదవాడు బీదవాడికి ఎందుకు మిగులుతాడో తెలుసా? ఆలోచన విధానం సరిగ్గా లేక. బీదవాడు బీదవాడికి ఎందుకు మిగిలిపోతున్నాడో తెలుసా? ఆరోగ్యాలు పాడు చేసుకోవడం బట్టి. బీదవాడు బీదవాడికి ఎందుకు మిగులుతాడో తెలుసా? తాగుతూ డబ్బులు వృధా చేసుకోవడాన్ని బట్టి. బీదవాడు బీదవాడికి ఎందుకు మిగులుతాడో తెలుసా? అప్పులు ఇవ్వడం, అప్పులు ఎగ్గొట్టడం, గొడవలు పడడం, తల పగలు కొట్టుకోవడం, పోలీస్ స్టేషన్ లో డబ్బులు పెట్టడం, కోర్టులో డబ్బులు పెట్టడం, గొడవల్లో పంచాయతీలో డబ్బులు పెట్టడం, ఇలాగూ జీవితాన్ని వృధా చేసుకుని వాడు బీదవాడుగానే ఉంటాడు. బీదవాడు ఎందుకు బీదవాడిగా ఉంటాడు తెలుసా? తన పిల్లల్ని గొప్పగా చదివించక, వీడు కూలి పని, వాడు కూలి పని, వాడి పిల్లల కూలి పని, వాడు బీదవాడే. కానీ మీకు తెలుసా, అబ్దుల్ కలాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బీదవాడే. కానీ చదువును ఆధారం చేసుకుని తన సామర్థ్యతను పెంచుకుంటూ వచ్చి ప్రతిదాన్ని జాగ్రత్తగా నేర్చుకుంటూ వచ్చి మన దేశంలో ఉన్న ఒక బీదవాడే ఏమయ్యాడు? ఇప్పుడు ఒక గొప్పోడయ్యాడు. అంతెందుకు, అంబేద్కర్ గారు బీదవాడే కాదు, సమాజం త్రోసేసిన వర్గానికి చెందినవాడు. కానీ ఏం జరిగింది? దేశ విదేశాల్లో కూడా ఇప్పుడు ఆయన్ని గణపరిచే స్థాయికి ఎదిగాడు ఆయన. అసలు దేశం ఈరోజు ఆయన సమకూర్చిన, ఆయన నిర్ణయించిన రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని రన్ అవుతుంది. అందరికీ దానిని బట్టి న్యాయం జరుగుతుంది.